తెలుగు భాషపై ఆయన తన ఆస్థానంలో 8 మంది కవులను పెంచి పోషించారు. వారిని అష్టదిగ్గజ కవులు అంటారు. వీరిచే ఏర్పాటు చేయబడిన సభ భువన విజయం. భువన విజయం 8వ తరగతి పాఠ్యాంశంగా ఉన్నటువంటి భువన విజయాన్ని 8వ తరగతి విద్యార్థులు నాటకంగా ప్రదర్శిస్తున్నారు. కావున మీరందరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ కృష్ణదేవరాయలు వీచేయించిన పెద్దల మధ్య మందర మకరందాలు జాలు వారి తెలుగుని ఇష్టపడిన వారి తెలుగు తేలనందువా తెలుగు తేల ఎన్న దేశము తెలుగేను తెలుగు వల్ల పుండ తెలుగు గండ ఎల్లను పులుగులవ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్ద నాట్య కవులారా, మేము పద్యం చివరిలో పూరుస్తాం, మీరు ముందు పద్యపూర్ణకు పూనుకోండి. పెద్దల మధ్య మీ పూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై నన్ను జగ్రజులుగా. ఆహా, ఏమి సమస్య? అన్న తమ్ములు సమానయ్యారా? ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమి భరతార్జుడు పుట్టినాడు, మెనసి లక్ష్మణం దాసేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమ విధి ఎరసి చూడ నగ్రజానుజులై నరజాగ్రజులుగా. అద్భుతంగా ఉంది పెద్దల మధ్య. కరినెత్తుకుపోయిన ఎలుక కలుగున దీని అర్థవంతంగా పుడించని కుటుంబం గారు సుబ్రతారాయణ సమస్య ఇచ్చారు. చిలుకలెద్దులు శర్కరతో అన్నాడు. సాయంత్రానికి ఎండగొన్నాడు. ఎత్తుకొని ఒక ఏమి బొమ్మను తెచ్చారని దాన్ని ఎలుక దండలోకి ఇచ్చిపోయిందని బాగా చెప్పారు పట్టుకుంటే గారు. మూర్తి పలుకుల ముక్కుతి మన కవి అందుకోండి. గాడిద ఏడ్చెం గదన గణ సంపన్న దీని అర్థవంతంగా పూరించండి. ఆదిశేఖర అంటూ నమస్కరించి ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏటం ఘన సంపన్న భావం. జీవన గమనంలో గ్రామంలో దిశలను మాట తప్పిన జనులను మనిషిని గాడిద తిట్టినప్పుడు విశ్వాసంతో మరో పేరుగా నిలిచిన జంతువు గాడిద. అరే వీడా నా కొడుకని అని బాధపడింది. లోకతీరును భీతి లేకుండా పలికాడు. ఇప్పుడు ఇప్పుడు అర్థవంతంగా పూరించండి. అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నునుందని లయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమున పలుకు నిరాగుల పొదవు నల్లుచి పలుకు నిక్కుల జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళానికి అనుకూలంగా మిగిలిన సంతోషంతో పూని రాగాలను అనుకున్న స్థితిని కళ్ళకు కట్టితివి. సత్యం చెప్పారు దుర్జటి గారు. తరువాత తినాల రామకృష్ణ, మీ పదం గుఫాన్ని మేము మెరుగుదాము. మేక మరియు తోక ఈ రెండు జంట పాదాలను ఉపయోగించి శబ్దం చెప్పండి. ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకము తోక తోక
మేకల కాపరి మేకలను అడవికి మేకకై తీసుకొని పోతున్నాడు. ఆ మేకలలో ఒక మేక ముందర పోయింది. ఆ మేక తోక వెనక బాగానే ఉంటుంది. ఆ తోక వెనక మరో మేక ఉంది. ఇలా మేకల వంద తీరును మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చెప్పారు. రామకృష్ణ కవి, అందుకేనేమో మిమ్మల్ని వికట కవి అని అంటారు. రామభద్ర, గోలుకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలతో భారతార్థం వచ్చేలా ఒక పద్యం చెప్పండి. భక్తుడైన నాటి భారతాన్ని పూరణ చేసింది. బడనంబు గెలిపింతు పాండు సుదుల పూలదండ రే కొత్తకొండ. ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడు ఉత్తగోల కలిగిన వాడు. ఆకారంలో కొండలాగా ఉన్నాడు. బుద్ధి బలం కలిగినవాడు. నా మాట విను. యుద్ధం వస్తే సర్వనాశనం. శవనంలో ధర్మానికి బదులైన పాండవులు గెలుస్తారు. నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకొండను రేకొత్తగా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగల్స్